మార్కింగ్ చెప్తారు, స్లో సాంగ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా హార్మోనియం ప్లే చేస్తారని నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ లో సాంగ్స్ చాలా బాగుండేవి. ఇంకా ఎంతో ఇష్టం ఉండేవాళ్ళం హెబ్రోన్ అంటే. మా డాడీ ఒక్కడు ఇక్కడికి వచ్చేది, మేము ముగ్గురం మాత్రం రోమన్ క్యాథలిక్కే వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇంకా మా డాడీ రిక్వెస్ట్ చేస్తే ఆరాధన వర్తమానం వరకు వచ్చి వెళ్ళమంటే వచ్చేవాళ్ళం, కానీ ఎంతో ఇష్టంగా వచ్చేవాళ్ళం. ఇంకా అప్పుడు మెల్లిగా ఈ బెరకకు వస్తున్న కొత్తలోనే మాకు ఫస్ట్ శ్రమలు మా బంధువుల నుంచి వచ్చాయి. ఎంతో బాధ పెట్టారు. ఇంకా చాలా అంటే చాలా. ఇంకా అప్పుడు వాక్యం ఏం అర్థం కాకపోయినా సరే ఎందుకో మందిరంలో కూర్చుంటే చాలా నెమ్మది అనిపించేది. ఒక్క వర్తమానానికి కూడా కూర్చోలేము మేము. అప్పుడు ప్రేమ భవనంలో ఉండేది మేము బెరకకు వస్తున్నప్పుడు. అప్పుడు 3 వర్తమానాలు చెప్పేవాళ్ళు. అసలు ఆరాధన వర్తమానానికి ఎంతో కష్టంగా కూర్చునే మేము అప్పుడున్న పరిస్థితులను బట్టి వాక్యం అర్థమైనా కాకపోయినా సరే ఎందుకో చాలా నెమ్మది అనిపించి 3 వర్తమానాల వరకు మేము ఇంకా ఇక్కడ ఉండి హెబ్రోన్కి ఇంకా ఫిక్స్ అయిపోయాం. కంప్లీట్ గా ఆర్సీఎం విడిచిపెట్టి హెబ్రోన్కి వచ్చేవాళ్ళం. ఇంకా తర్వాత రక్షణ గురించి అంటే 2010లో మేము నల్గొండ గెరిజిన్కి యూత్ మీటింగ్కి వెళ్ళాం. అక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయం తప్పిపోయిన కుమారుడు స్టోరీలో పెద్ద కుమారుడు గురించి చెప్తున్నారు. ఏమనంటే ఆయన అన్ని రోజులు తండ్రితో ఉన్నప్పటికీ కూడా ఆయన తండ్రి ప్రేమను తెలుసుకోలేక చివరిలో బయట ఉండిపోతే తండ్రి లోపలికి రమ్మని బతిమాలుతాడు. మేము కూడా చిన్నప్పటి నుంచి యేసుప్రభుని నమ్ముకొని ఉన్నప్పటికీ కూడా రక్షణ అంటే ఏంటి, పాపక్షమాపణ, మార్మన్స్ ఏవి లేని పరిస్థితి. ఇంకా అక్కడ ఫస్ట్ టైం తీర్మానం చేసుకోవాలని తెలిసింది కూడా అక్కడే. 2010 డేట్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఆ యూత్ మీటింగ్ లో నేను మా తమ్ముడు ఇద్దరం రక్షణ తీర్మానం తీసుకున్నాం. కానీ పేరుకి నేను తీర్మానం తీసుకున్నానే కానీ దానికి కట్టుబడి ఉండలేకపోయాను. కంప్లీట్ గా లోకంలో పాపంలో జీవించిన, నా ఇష్టం వచ్చినట్టు జీవించిన అసలు. కానీ ఏ నెమ్మది అట్లా లేని పరిస్థితి. ఇంకా హెబ్రోన్ మన బెరకకు వస్తున్నప్పటికీ కూడా వాక్యం వింటున్నప్పటికీ కూడా అంత గ్రహింపు లేదు. అసలు ఎప్పుడు హాస్టల్, నేను 6th క్లాస్ నుంచి హాస్టల్ ఉండడం వల్ల మందిరానికి కూడా రావడం చాలా చాలా తక్కువ. ఇంకా దాన్ని బట్టి అసలు ఇంకా చుట్టూ అందరూ లోకస్తులు, ఇంటి దగ్గర అంత నామకార్థ క్రైస్తవులు కాబట్టి అసలు పాప జీవితం జీవిస్తున్నా అన్న మనసాక్షి నొప్పి కూడా లేని స్థితిలో నేనున్నా. అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రేమించాడు. ఇంకా ఇంకా ఇంజనీరింగ్ అట్లా స్టార్ట్ అయిన టైంలో ఒక బుక్ చదివాను నేను. హెబ్రోన్కి వస్తున్నప్పటికీ కూడా మాది రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బొట్టు పెట్టుకునే వాళ్ళం. ఆ బుక్ అచ్చంగా అమ్మాయిలకు అనే బుక్ లో జాక్ పూనిన్ అంకుల్ వాళ్ళ వైఫ్ రాశారు, యానీ పూనిన్ ఆంటీ. నేనేమనుకునేదంటే ఇప్పుడు బొట్టు పెట్టుకునేది కదా, ఇప్పుడు వాచ్ ఎట్లా పెట్టుకుంటాం, ఇయర్ రింగ్స్ ఎట్లా పెట్టుకుంటాం, అట్లే బొట్టు కూడా కేవలం అలంకరణ అనుకునేది తప్ప దాని స్పెసిఫిక్ రీజన్ నాకు తెలియదు. అయితే బుక్ లో ఆంటీ రాశారు ఏమనంటే క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవద్దు, అది అలంకరణ అని చాలా మంది పొరపాటు పడుతుంటారు, కానీ అది శివుడికి 3వ కంటికి గుర్తుగా వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టుకోవద్దు, అది పాపం అని ఆ బుక్ లో చదివినాక నాకు చాలా ప్రేరేపణ వచ్చింది ఇంకా బొట్టు తీసేయాలని. ఇంకా నేను అది చదివాక ఇంకా నేను బొట్టు తీసేయాలని ఇంకా ప్రేరేపణతో తీసేసాను. ఇంకా మరి అలా బొట్టు తీసేసిన తీర్మానం వల్లనో లేకపోతే రక్షణ తీర్మానం తీసుకొని నేను పాపంలో జీవించినందుకో కొన్ని పరిస్థితులు దేవుడు నా జీవితంలో అనుమతించాడు. ఫస్ట్ నేను ఏదైనా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటా, అంత నిర్లక్ష్యంగా ఉండను. అట్లాంటిది నాది గోల్డ్ చైన్ పోయింది. అసలు ఊహించలేదు నేను. అది చాలా చాలా బాధ అనిపించింది. ఇంత డబ్బులు నా వల్ల పోయినాయని చాలా బాధపడ్డా. కానీ మా మమ్మీ వాళ్ళు, మా తమ్ముడు, మా డాడీ అందరూ ఏమనలేదు, పోతే పోనీ అన్నారు. ఇంకా కొంచెం ఆ బాధ నుంచి బయటకు వస్తున్నా అప్పుడు నాది ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్ పోయింది. నెక్స్ట్ నాకు కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, కంపల్సరీ ఆ సర్టిఫికేట్ అవసరం, అది ఉంటేనే ప్లేస్మెంట్స్ కి ఎలిజిబుల్. ఆ టైంలో నాది ప్రొవిజనల్ సర్టిఫికేట్ పోయింది. అసలు నేను ఎంత జాగ్రత్తగా ఉంటా అంటే నాకు ఎప్పుడో పాత సర్టిఫికేట్, పాత హాల్ టికెట్స్ కూడా ఉన్నాయి. హాల్ టికెట్స్ ని నేను అంత జాగ్రత్త పెట్టుకునేదాన్ని. నేను ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎట్లా పోగొట్టుకుంటా, అసలు నేను పోగొట్టుకోను. అసలు అది ఎట్లా పోయిందో నాకు అర్థం కాలేదు. మొత్తం వెతికిన, మా హాస్టల్ రూమ్ లో అందరం వెతికాము. ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళ దాంట్లో ఏమైనా కలిసిందేమో అని వెతకమంటే వాళ్ళ దాంట్లో కూడా లేదు. కాలేజ్ లో ఏమైనా సబ్మిట్ చేశానేమో అని వెళ్ళి చూస్తే కాలేజ్ వాళ్ళు కూడా చెప్పారు అది ప్రొవిజనల్ లేట్గా వస్తుంది, అన్ని సర్టిఫికేట్స్ తో పాటు రాదు కాబట్టి అది సబ్మిట్ చేయలేదని చెప్పారు. ఇంకా లాస్ట్ కి సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ఏమన్నారంటే ఒక సెమిస్టర్ మార్క్స్ మేము పోతే ఏం ప్రాబ్లం కాదు, జీరాక్స్ ఉన్నా కూడా ఒరిజినల్ మేము చేసిస్తాం, బట్ ప్రొవిజనల్ కి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, పోలీస్ కంప్లైంట్ రేస్ చేయాలి, అది అంతా చెప్పారు. ఇంకా నాకు అసలు చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. అసలు రోజు ఏడ్చేదాన్ని అసలు కరెక్ట్ టైంకి సర్టిఫికేట్ పోయింది అని.
ఇంకా తర్వాత లాస్ట్కి ఇంకా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇంకా తర్వాత దేవుడి కృపను బట్టి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ టెర్రస్ పైన కూర్చుంటే కార్నర్కి అన్ని చెత్త కాగితాలు చెత్త అంతా ఉంది. అక్కడ ఏంటో కొంచెం నా ఫోటోలో కనిపిస్తుంది అని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చూసరికి నా ప్రొవిజనల్ సర్టిఫికెట్ వాళ్ళ హాస్టల్లో టెర్రస్ పైన చెత్త కుప్పలో దొరికింది. దేవుడి దయ వల్ల మొత్తానికి నా పోయిన సర్టిఫికెట్ దేవుడు నాకు అట్లా మళ్ళీ దొరికేలా చేశారు. ఇంకా కొంచెం అది దొరికిందన్న సంతోషంలో ఉంటున్నా. అప్పుడే నాది మొబైల్ పోయింది. అది నేను సొంతంగా నా డబ్బులతో దాచిపెట్టుకొని కొనుక్కున్న ఫోన్, నోకియా కోటి కీప్యాడ్. అసలు అది కాలేజ్ నుంచి బయటకు వచ్చాను, ఫోన్లో ఛార్జ్ అయిపోయిందని బ్యాగ్లో వేసుకొని జిప్ పెట్టుకొని హాస్టల్కి వచ్చి ఛార్జ్ పెడదామని బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి ఫోన్ పోయింది. అట్లా చూస్తే బ్యాగ్కి హోల్స్ లేవు, జిప్స్ ఏవి ఓపెన్ లేవు. ఫోన్ ఎట్లా పోయిందో నాకు అర్థం కాలేదు అసలు. ఇంకా నాకు చాలా భయం వేసి మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాను, నేను ఇక్కడ ఉండను, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఇంటికి వచ్చేస్తా అని చెప్పినాక కానీ ఇంకా టైంలో మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసి ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్పారు. ఇంకా అందరు మా ఫ్రెండ్స్ అందరూ అసలు ఏమైంది మాధురికి, ఎవరైనా చేతపడి చేసిరా, ఎందుకు తనవే కంటిన్యూస్గా పోతున్నాయి అని చెప్పి అందరూ అనుకునేవాళ్ళు. నాకు ఎంత ప్రాబ్లం వచ్చినా పర్లేదు, కానీ నా మీద ఎవరైనా జాలి చూపిస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అందరూ నా పైన జాలి చూపించేవాళ్ళు. అసలు ఆ సంవత్సరం అంతా రోజు ఏదో ఒక దానికి ఏడవడం, ఏదో ఒక పరిస్థితి అట్లా ఉండేది. అదంతా జరిగింది 2013లో. నేను బొట్టు తీసేసింది కూడా అదే సంవత్సరంలో. ఇంకా అవన్నీ ఆ సంవత్సరం మొత్తంలో నేను ఏదన్నా సంతోషించిన విషయం ఉంటే అది కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్స్లో నాకు క్యాప్జెమినీ అనే కంపెనీలో జాబ్ రావడమే. అది కూడా అక్టోబర్లో జాబ్ వచ్చింది. దానికి ముందు జూన్లో బర్త్డేకి నేను వాగ్దానం తీసుకుంటే ఆ సంవత్సరం నాకు బర్త్డే రోజు వాగ్దానం, కీర్తనలు 128వ అధ్యాయం 2వ వచనం, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అనే వాగ్దానం దేవుడు ఇచ్చారు. అట్లా నాకు 20 yearsకే దేవుడు జాబ్ ఇచ్చి వాగ్దానం అట్లా నెరవేర్చుకున్నారు. ఇంకా తర్వాత కాలేజ్ అయిపోయింది. ఇంకా ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక 5-6 months నేను ఇంటి దగ్గరే ఉన్నా కాలేజ్ అయిపోయి జాయినింగ్కి. ఇంకా అప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం బాగా ఉపవాస ప్రార్థనలు చేసుకునేవాళ్ళం. బాగా ఉపవాస ప్రార్థనలు చేసుకొని ఒక 6 months తర్వాత నాకు క్యాప్జెమినీ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, బెంగళూరు లొకేషన్లో మీకు ట్రైనింగ్ ఉంటుందని, నవంబర్లో ఉంటుందని చెప్పి అక్టోబర్లో కాల్ వచ్చింది. ఇంకా మా డాడీ అన్నారు, ఇంకా ఇప్పుడు కూడా నువ్వు బాప్సం తీసుకో మమ్మీ మాధురి, ఆల్రెడీ దేవుడికి ఇంత మేలు చేసి ఇంత జాబ్ ఇచ్చినా కూడా ఇంకా అట్లే ఉంటున్నావు అని చెప్పి అడిగేసరికి నేను కూడా ఇంకా ప్రేయర్ చేసుకొని బాప్సం తీసుకుంటా అని ఒప్పుకున్నా. పేరు ఇచ్చినా కానీ నాకు లోపలంతా ఇంకా అపరాధ భావం ఉంది. ఎందుకంటే నేను రక్షణ తీర్మానం తీసుకున్నాక పడిపోయినా అసలు దేవుడికి చాలా దూరంగా నేను బ్రతికినా అనే ఆ గిల్ట్ నాకు అసలు పోలేదు. అయితే నేను అనుకున్నా, అసలు దేవుడు నన్ను క్షమిస్తున్నాడా, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసి అసలు ఈ బ్యాప్టిజం దేవుడికి ఇష్టమేనా అని ఫుల్ డౌట్స్ నా మైండ్లో తిరుగుతున్నాయి. ఇంకా అప్పుడు నేను అనుకున్నా, బ్యాప్టిజం తీసుకున్నాక ఖచ్చితంగా మనకి వాగ్దానాలు ఇస్తారు కదా, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో ఆ వాగ్దానంతో నేను తెలుసుకుంటా అని చెప్పి నేను ప్రార్థిస్తాను. ప్రభు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను అసలు బ్యాప్టిజం తీసుకోవడానికి ఇష్టమేనా అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని బ్యాప్టిజం తీసుకున్నా. అక్టోబర్ 26, 2014లో బ్యాప్టిజం తీసుకున్నా. ఆ రోజు నాకు వచ్చిన వాగ్దానం హగ్గయి 2వ అధ్యాయం 23వ వచనం, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని వాగ్దానం వచ్చింది. అప్పుడు నాకు దాని మీనింగ్ కంప్లీట్గా తెలియదు. నాకు ఏమర్థమైందంటే నేను ఎంత పాపిగా జీవించినా కూడా దేవుడు నన్ను క్షమించిండు, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసిండు అనే గ్రహింపు అంత మాత్రమే ఉంది నాకు అప్పుడు. ఇంకా చదివినాక ఆ వాగ్దానం చదివినాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ బెంగళూరుకి వెళ్ళిపోయాను నేను ట్రైనింగ్కి. ఇంకా అందరూ ఏం చెప్తారు, బెంగళూరు అంటే పార్టీ కల్చర్, ఇంకా బాగా పాపంలో పడిపోవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు కదా. బట్ నా కేసు మాత్రం రివర్స్. ఇంకా అసలు నేను అక్కడ పోయినాకనే దేవుడికి ఎంతో దగ్గరగా జీవించిన. అక్కడ మందిరం, హోరేడ్ మందిరంకి వెళ్ళేది. అక్కడ సంపత్ అన్న ఒక అన్న వచ్చారు అప్పుడు సేవకి. నేను అక్కడికి వెళ్ళాకనే మందిరంకి త్వరగా రావడం, ఫస్ట్ లైన్లో కూర్చోవడం, వాక్యం చదవడం, ఆరాధన చేయడం. బెరకల్లో నేను ఎప్పుడు ఆరాధన చేయలేదు, ఒక బ్యాప్టిజం తీసుకున్న రోజు తప్ప. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి వారం ఆరాధన చేయడం, ఇంకా వాక్యం చదవడం, మందిరం అయిపోయాక ఊడవడం, ఇవన్నీ నేను అక్కడ బెంగళూరు సంఘంలో ఉన్నప్పుడే దేవుడు నాకు అవి నేర్పించారు. ఇంకా తర్వాత ఇదంతా 2014లో. నేను 2009 నుంచి గమనించిన నా జీవితం. ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం అంతా కష్టాలు, మళ్ళీ ఇంకో సంవత్సరం బాగుంటే ఇంకో సంవత్సరం అంతా కష్టాలు. 2009 అంతా మా బంధువుల వల్ల చాలా బాధపడ్డాం. 2010 ఓకే. 2011 ఏమో నేను నా ఇష్టానుసారంగా జీవించినందుకు నాకు నెమ్మది లేదు.
2012 ఓకే, మళ్ళీ 2013 వరుసగా నాకు అన్ని పోయేసరికి ఆ సంవత్సరం చాలా కష్టం ఉండే. 2014 అంత బాగానే ఉంది. ఇంకా నేను చాలా భయపడుతున్నాను, మళ్ళీ ఇయర్ ఎట్లుంటుందో అని చాలా భయంగా ఉన్నా. 31st నైట్ వాగ్దానం తీసుకుంటాం కదా, ఇంకా ఆ రోజు నాకు 2015 వాగ్దానం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం, కుమారి ధైర్యంగా ఉండుము అని. ఇంకా నా వాగ్దానం జరిగినాక ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యంగా అనిపించింది. నేను భయపడ్డట్టు ఆ సంవత్సరం కూడా ఇంకేం జరగలేదు. ఇంకా అక్కడ ఒక 6 months ఉన్నాక మమ్మల్ని పూణే ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా అక్కడ పూణేకి వెళ్ళాక బేతని ప్రార్థన మందిరంకి వెళ్ళేది. అక్కడ దైవ సేవకులు పాల్ జేకబ్ అంకుల్ వాళ్ళు ఉండేది. చాలా అంటే చాలా వాక్యం చాలా బాగా చెప్పేవాళ్ళు. అక్కడ కూడా 3 వర్తమానాలు ఉంటాయి, 3 లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేషన్ కూడా ఉండేది. ఎంత అంటే అంత సమృద్ధిగా వాక్యం ఉండేది. అక్కడికి వెళ్ళాకనే నేను అసలు వాక్యం ఎంత బాగుంటుందా, ఇన్ని గంటలు చెప్పినా వినొచ్చా అన్నట్టుగా శ్రద్ధగా వినేదాన్ని. ఇంకా శ్రద్ధగా వినడం, నోట్బుక్ పెట్టుకొని అన్ని నోట్ చేసుకోవడం. అక్కడ పూణే సంఘంలో ఉన్నప్పుడే నేను అక్కడ నేర్చుకున్నా. అంత మందిరం వైజ్ బాగుంది, కానీ నాకు అక్కడ ఉండాలనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఇంటికి రావడానికి ఉండదు. అక్కడి నుంచి హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి మళ్ళీ మిర్యాలగూడెం రావాలి. ఇదంతా అవసరమా, హైదరాబాద్కి వచ్చేస్తే బాగుంటుంది కదా అని అనుకొని వేరే తెలుగు ఫ్రెండ్స్ని అడిగిన, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడుగుదామంటే వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదు. ఇంకా నేను అంతే ఉండేసరికి మా ప్రాజెక్ట్స్ అసైన్ చేసేవాళ్ళు మమ్మల్ని పిలిచి, హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళొచ్చు అని వాళ్ళే అడిగారు. అట్లా దేవుడు, నేను వెళ్ళి అడగక ముందే మా పైన లీడ్స్, స్టాఫింగ్ పార్ట్నర్స్తోనే వాళ్ళే వచ్చి మమ్మల్ని అడిగి మమ్మల్ని హైదరాబాద్ పంపించేలాగా దేవుడు సహాయం చేశారు. అట్లా ఇంకా 2015లో నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చినాక అక్కడ క్యాంపస్లో కూడా నాకు అసలు తెలియదు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా క్రిస్టియన్స్ దేవుని బిడ్డలు ఇంత బలంగా ఉంటారని నాకు అస్సలు తెలియదు. అంత డబ్బులు, అంత హైఫై లైఫ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో దేవుడి కోసం నిలబడే వాళ్ళని నేను అక్కడ చూశాను. ప్రతిరోజు లంచ్ టైంలో ఒక ½ an hour ఏదో ఒక మీటింగ్ రూమ్లో కూడుకొని అన్న వాళ్ళు వాక్యం చెప్పేది, ప్రార్థనలు ఉండేవి. ప్రతి నెల ఎవరో ఒకరింట్లో కృతజ్ఞత కూడిక కూడా పెట్టేవాళ్ళు. అట్లా కూడా ఆఫీస్లో కూడా దేవుడు నాకు ఒక మంచి సహవాసాన్ని ఇచ్చారు. ఇంకా మళ్ళీ తర్వాత చర్చ్ వచ్చేసరికి నేను అక్కడ మా పక్కన ఏరియాలో చర్చ్కి వెళ్ళేది, స్మరణ మందిరం అని. అది సంగారెడ్డి ఆండ్రూస్ అంకుల్ వాళ్ళ బ్రాంచ్. అక్కడ కూడా అసలు ఎంతో నేర్చుకున్నా నేను. అక్కడ ఎలా అంటే దైవ సేవకులు ఉన్నప్పటికీ కూడా ప్రతి వారం వేరే స్పీకర్స్ వస్తారు, ఎప్పుడు షఫల్ చేస్తారు కాబట్టి బాగా చాలా చాలా మంచి స్పీకర్స్ వచ్చేవాళ్ళు. తెలుగులో, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉండేది, వాక్యం అసలు కొరత ఉండకపోయేది. ఇంకా అన్ని వార కుడికలకు వెళ్ళేదాన్ని. మా హాస్టల్ ఉండే ఏరియాలోనే ఆ సంఘస్థుల ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి అందరి ఇంట్లో గృహ కుడికలకు వెళ్ళేదాన్ని, ఉపవాస ప్రార్థనకి వెళ్ళేదాన్ని. ఇంకా సండే అయితే పొద్దున 8ంటికి వెళ్తే నేను హాస్టల్కి వచ్చేసరికి 7 అయిపోయేది. మళ్ళీ ఎక్కడ VBS అయినా వెళ్తుండే వాళ్ళం. హెబ్రోన్లో యూత్ మీటింగ్కి, సంగారెడ్డి యూత్ మీటింగ్కి వెళ్తుండే వాళ్ళం. ఇంకా మా ఆ చర్చ్లో కొంచెం యూత్ గర్ల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఏ చర్చ్లో అయినా ఏ పనికైనా బాయ్స్ని పిలిస్తే ఆ చర్చ్లో మాత్రం ఏ పనికైనా సిస్టర్స్ని పిలిచేవాళ్ళు అనమాట. అంత ఎక్కువ స్ట్రెంత్, అంత యాక్టివ్గా అక్కడ గర్ల్స్ ఉండేది. సో దాన్ని బట్టి బాగా మందిరంలో పని చేయడం అట్లా ఉంటుండేది. ఇంకా మేమందరం ఒక 4 మా చర్చ్ ఫ్రెండ్స్, మా హాస్టల్ దగ్గర ఉండే వాళ్ళం ఒక 4 ప్రతిరోజు ఒకరింట్లో గంట సేపు మేము ఈవినింగ్ కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళం అనమాట. ఇంకా నాకు ఆఫీస్లో అస్సలు ఎక్కువ వర్క్ ఉండకపోయేది. నేను అక్కడ టైం వేస్ట్ చేయకుండా ఎంత వీలైతే అంత నేను మందిరానికి రావడం, ప్రార్థనలకు రావడం, వార కుడికలకు రావడం ఇట్లనే ఉండేది అనమాట. ఇంకా అసలు సండే రోజు మార్నింగ్ 8 o'clockకి వెళ్ళేది. నేను ఒక ఫ్రెండ్, మా చర్చ్ ఒక అంకుల్. ఆ అంకుల్ వంట చేస్తుంటే అంకుల్కి సాయం చేయడానికి నేను మా ఫ్రెండ్ వెళ్ళేవాళ్ళం. అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చే వాళ్ళకి నేను చికెన్ చేసేదాన్ని. మళ్ళీ తర్వాత 10:30 వరకు ఆరాధన అయిపోయి 1:30 అట్లా అవ్వగానే యూత్ మీటింగ్ ఉండేది. వెంటనే యూత్ మీటింగ్ ఉండేది. ఆ యూత్ వరకే వంట చేసేవాళ్ళు. ఇంకా దాని తర్వాత యూత్ మీటింగ్ అయిపోగానే మళ్ళీ అన్ని పనులు చేయడం అదంతా చేసి ఈవినింగ్ గాస్పెల్స్ అవన్నీ ఉండేది. ఇంకా అసలు అక్కడ నేను కొత్త ఫీలింగ్ కూడా నాకు ఉండకపోయేదాన్ని. ఎందుకంటే వాళ్ళు మేమే చేయాలి అన్నట్టు ఎవరు ఉండకుండా బాగా ఎవరినైనా సరే బాగా వాడుకునేవాళ్ళు. వాళ్ళు పనికైనా దేనికైనా ఇంకెంతో ఆత్మీయులతో ఎంతో ప్రేమ కలిగిన సావాసంకి దేవుడు నన్ను బాగా నడిపించాడు. ఎంతో ప్రార్థనలో, ఎంతో వాక్యంలో ఎదగడానికి దేవుడు అక్కడ సంఘంలో నన్ను ఎంతో బలపరిచాడు. ఇంకా 2018లో మాకు ఏం చెప్పారంటే, మందిరం అయిపోయినాక అప్పటి నుంచి సువార్తలు పనిచేసి పక్కన స్లమ్ ఏరియాస్కి వెళ్ళి సండే స్కూల్ పర్చేజ్ చేయాలని చెప్పారు. యూత్ని డివైడ్ చేసి కొన్ని ఏరియాస్కి పంపించేవారు. నన్ను, మా ఫ్రెండ్ ఒక అమ్మాయినేమో మా చర్చ్ ఒక ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల్ని గ్యాదర్ చేస్తే
అక్కడ సండే స్కూల్ చెప్పడానికి కానీ పిలిచారు, కానీ నేను అసలు ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు. ఇక్కడ మన బెరకకు వచ్చే టైంకి నేను యూత్ మీటింగ్కి వెళ్ళేదాన్ని తప్ప నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు. నాకు అసలు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు సండే స్కూల్ తీసుకోవాలని. కానీ ఆంటీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా నేను బాగా ప్రార్థన చేసుకొని సండే స్కూల్కి వెళ్ళాను. ఆ 2018 నాకు వాగ్దానం ఏమో యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించును, హోలీ స్పిరిట్ షల్ టీచ్ యు ఆల్ థింగ్స్ అని. అట్లా దేవుడే నీకు అన్ని నేర్పిస్తా అని వాగ్దానం ఇచ్చి మరి అసలు నాకు ఇంట్రెస్ట్ లేకున్నా, ఎక్స్పీరియన్స్ లేకున్నా దేవుడు నన్ను సండే స్కూల్ పరిచర్యకి ముందుకు నడిపించాడు. ఇంకా 2019లో మా ఆఫీస్లో అందరూ కూడా వేరే కంపెనీస్కి స్విచ్ అవుతుండేవాళ్ళు. నాకు కూడా స్విచ్ అవ్వాలని ఉండేది, కానీ నాకు అంత రాదు అన్నట్టు ఉండేది. నేను ఇంకా వేరే వాళ్ళని రిఫర్ చేయమని అడిగినా, వేరే కంపెనీస్లో రిఫర్ చేయమని అడిగినా నా ఒక్కదానికి మాత్రం ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వకపోయేది. మిగతా అందరికీ ఇంటర్వ్యూస్ అయ్యాయి కానీ నా ఒక్కదానికి అవ్వకపోయేది. ఎందుకు నాకు అర్థం కాకపోయేది. తర్వాత ఒక అన్న సాక్ష్యం విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే నేను మనుషులను అడుగుతున్నా మీ కంపెనీలో రిఫర్ చేయండి అని. అందుకని అది దేవుడికి ఇష్టం లేక నాకు అసలు ఒక ఇంటర్వ్యూ కూడా దేవుడు పెట్టనివ్వలేదు. ఇంకా తర్వాత నాకు అది అర్థమై నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభా నేను ఎవరిని రిఫర్ చేయమని అడగను, నువ్వే నాకు జాబ్ ఇవ్వాలి, నేను మనుషులకు ఎవరికి థ్యాంక్స్ చెప్పొద్దు, నీకు ఒక్కరికి మాత్రమే థ్యాంక్స్ చెప్పాలి అని నేను తీర్మానం చేసుకున్నాక కొన్ని రోజులు వెయిట్ చేశాక ఎవరు అడిగినా కూడా నేను ఎవరికి కూడా నా ప్రొఫైల్ పంపించలేదు. తర్వాత తీర్మానం చేసుకున్నాక నాకు టీసీఎస్ నుంచి మెయిల్ వచ్చింది. అది ఫస్ట్ ఇంటర్వ్యూ నేను అటెండ్ అవ్వడం. దేవుడు 4 రౌండ్స్లో ఎంతో సహాయం చేశారు. అప్పుడు వస్తున్న శాలరీకి 80% శాలరీ హైక్తో దేవుడు నాకు టీసీఎస్లో 2019లో జాబ్ ఇచ్చారు. 2019 నా వాగ్దానం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు కలుగుటకు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు కలుగుటకే నీ యందు ఆనందించి నీకు మేలు చేయటకు నీ యందు ఆనందించి నీ వైపు మల్లును అని. తెలుగులో ఏమో నీకు మేలు చేయటకు అని ఉంది, ఇంగ్లీష్లోనేమో ది లార్డ్ విల్ అగైన్ డిలైట్ ఇన్ యూ అండ్ మేక్ యూ ప్రాస్పరస్ అంటే తెలుసు కదా, వృద్ధి పొందించడం, అభివృద్ధి చేయడం, ఆశీర్వదించడం. సో దేవుడు 2019 అట్లా వాగ్దానం ఇచ్చి నాకు అంత 80% శాలరీ హైక్తో జాబ్ ఇచ్చి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. ఇంకా 2020లో ఇంకా ఈ లాక్డౌన్ వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటికి వచ్చేసాక కూడా కోవిడ్ కేసెస్ అన్ని పెరుగుతున్నాయి కదా. ఆ టైంలో మా మమ్మీకి మా తమ్ముడికి ఇద్దరికి కోవిడ్ సింటమ్స్ ఉన్నాయి. టెస్ట్ చేయించుకోలేదు, బట్ అర్థమైపోయింది వాళ్ళిద్దరికి కోవిడ్ వచ్చిందని. నేను వాళ్ళతోనే ఉన్నా, ముఖ్యంగా మా మమ్మీకి చాలా దగ్గరగానే ఉన్నా. చెప్పాలంటే వాళ్ళిద్దరు హెల్తీ నాకంటే. నాకు చాలా సైనస్ ప్రాబ్లమ్, చాలా వీక్నెస్, ఎక్కువ హాస్టల్లో ఉండడం వల్ల అంత స్ట్రెంగ్త్ నాకు లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళతో ఉన్నా కూడా నాకు మాత్రం కరోనా రాలేదు. 2020 నాది వాగ్దానము సామెతలు 2వ అధ్యాయం 11వ వచనం, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను అని. అసలు ఆ వాగ్దానం చూడగానే నాకు ఏం అర్థం కాలేదు. ఆ రోజు అక్కడ వచ్చిన అన్నని అందరూ ప్రామిసెస్ చూపించి అడిగితే నేను కూడా వెళ్ళి అన్నని అడిగినా. అయితే అన్న చెప్పారు ఏమనంటే, బుద్ధి జ్ఞానంకి మూలం యేసు వారే కదా, దేవుడే నేను కాపాడుతా అంటున్నాడు అని చెప్పి అన్న ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అప్పుడు అర్థమైంది నేను ఎంత బలహీనరాలైనప్పటికీ, ఎంత కోవిడ్ వాళ్ళ పక్కన ఉన్నప్పటికీ కూడా దేవుడే నన్ను కాపాడాడు కోవిడ్ నుంచి. అట్లా దేవుడే ముందే వాగ్దానం ఇచ్చి దేవుడు నన్ను కాపాడి ఆ వాగ్దానం నెరవేర్చుకున్నారు. మళ్ళీ ఇంకా 2020-21 2 సంవత్సరాలు మా ఇంట్లో సండే స్కూల్ పరిచర్య జరిగింది. ఇది మేబీ మందిరాలు కూడా ఎన్నో మంత్స్ క్లోజ్ అయి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం 2 సంవత్సరాలు కూడా దేవుడు నన్ను ఖాళీ ఉంచలేదు. మాది పేరుకి చాలా చిన్న గల్లీ, కానీ 10-12 మంది దాకా పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళతో ఫస్ట్ సండే స్కూల్ అక్కడ స్టార్ట్ చేసాం. తర్వాత వేరే గల్లీల నుంచి కూడా ఎంతో మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఇంకా అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూస్గా సండేస్ కాకుండా ప్రతిరోజు మా ఇంట్లో సండే స్కూల్ పరిచర్య నడిచింది. రోజు పిల్లలు వచ్చేవాళ్ళు. ఇంకా ఈవినింగ్ కూడా వాళ్ళకి స్నాక్స్ ఉండేది. మళ్ళీ వాళ్ళందరి బర్త్డేస్కి కూడా గిఫ్ట్స్ ఉండడం, అట్లా ఎంతో సంతోషంగా మా ఇంట్లో సండే స్కూల్ పరిచర్య జరిగింది. ఈవెన్ 2021 క్రిస్మస్కి కూడా మేమందరం ఇక్కడ ఈదులగూడెం దగ్గర గుడిసెలు వేసుకొని ఉన్న స్లమ్ ఏరియా దగ్గరికి వెళ్ళి ముందుగానే ఆ పిల్లలందరివి పాత బట్టలు కూడా కలెక్ట్ చేసి అక్కడ వెళ్ళి ఆ పిల్లలకి ఆ బట్టలన్నీ ఇచ్చి, ఇంకా ప్రతి గుడిసెకు ఒక బ్లాంకెట్ పంచి అక్కడ అందరికీ స్వీట్స్ ఇచ్చి దేవుడి పాటలు పాడి కొన్ని దేవుడి మాటలు కూడా చెప్పడానికి మమ్మల్ని మా సండే స్కూల్ బ్యాచ్ని దేవుడు ఎంతో వాడుకున్నారు. అసలు ఇంకా నాలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతో నన్ను ప్రేమిస్తూ, నన్ను బలపరుస్తూ, ఇంతవరకు నడిపించుకుంటూ వస్తూ ఇంకెన్నో వాగ్దానాలు నెరవేర్చారు. ఇంకా అవన్నీ చెప్పాలంటే కూడా టైం సరిపోదు.
కాబట్టి మీరందరూ కూడా నేను ఇంకా ఆత్మీయంగా నిలబడాలి, దేవుడి కొరకు వాడబడాలి అని, ఇంకా దేవుని చిత్తంలో నా వివాహం జరగాలని దయచేసి అందరూ ప్రార్థించండి. ఈ సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చినందుకు దేవుడి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ లార్డ్.